దళిత నేత అరవింద్ గారు అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదామన్నా. భారతదేశం అన్ని కులాలు అన్ని మతాలకి మనకి పెట్టిన పేరు ఇక్కడ ఏకత్వంలో భిన్నత్వం అని కూడా చెప్తాం. ఇక్కడ ఏ దేవుణ్ణి ఎవరైనా నమ్ముకోవచ్చు. కానీ ఇక్కడ పుట్టుకనే ఇక్కడ అవమానించే విధంగా ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పిస్తూ ఉంది. అంటే పుట్టుకను ఏ విధంగా మారుస్తారు, అరే దేవుణ్ణి నమ్మినంత మాత్రాన పుట్టుక మారుతుంది అనే విధంగా ఇటు విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎట్లా చూడొచ్చు అన్న? దాన్ని నేను ఏమంటున్నా అంటే, ఇటీవల సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో అది భారతదేశంలో జరిగిన ఒక పరిస్థితులతోనే ఇచ్చింది. బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసేటప్పుడు మా కులం అనేది చాలా డిస్క్రిమినేషన్కి గురైంది. శివుణ్ణి మొక్కే గుడిలోకి రానియలే, విష్ణు భగవాన్ని మొక్కే గుడిలోకి రానియలేదు. కాబట్టి మాకు రిజర్వేషన్లు మరియు ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది కంపల్సరీ ఉండాలా. మాకు ఇన్ని ఏళ్ళుగా మేము అంటురానితనానికి గురై ఎడ్యుకేషన్ పరంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా మేము మోసపోయినాం, వెనుకబడ్డాం, మాకు ఇవ్వాలని చెప్పి అప్పుడు అన్ని హిందువులు కలిసి ఒప్పుకున్నందుకు మాకు రిజర్వేషన్ పలాలనేది వచ్చింది. అదే విధంగా ఆయన ఏమన్నారంటే అప్పుడు అయిన డిస్కషన్లో, మరి క్రైస్తవంలోకి ఇస్లాంలోకి వెళ్ళిన వాళ్ళ గురించి ఏంది అడిగితే, క్రైస్తవ పెద్దలు అప్పుడు బ్రిటిష్ కమిషన్ వాళ్ళు ఏమన్నారు, మా క్రిస్టియానిటీలో ఎలాంటి క్యాస్ట్ బేస్డ్ లేవు, అందరు కూడా ఈక్వలే, మా దగ్గర సమానత్వం ఉంది, ఎవరైనా రావచ్చు, ఎస్సీలు మా దాంట్లోకి వస్తున్నా క్రిస్టియానిటీగానే గుర్తిస్తాం కానీ మేము ఎస్సీలుగా గుర్తించామని ఏ క్రిస్టియన్ మతం పుట్టిందో ఆ మతపోలే చెప్పినాక మధ్యలో జాయినలు మాకు ఫలాలు దావాలని చెప్పి దొంగలేగా దొబ్బి తింటామంటే మేము ఎందుకు ఒప్పుకుంటాం? బరాబర్ కొట్లాడతాం. చాలా వరకు కన్వర్ట్ అయ్యే పద్ధతి కూడా చూసినట్లయితే వాళ్ళకి ఆసుపత్రి లేకుంటే స్కూల్లో ఏదో ఒకటి ఆశ చూపించేసి చాలా మంది అటు మళ్ళీకునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అది క్లియర్ గా తెలుస్తూ ఉంది. దీన్ని దళిత సంఘాలు ఎందుకు అడ్డుకోలేకపోతా ఉన్నాయి క్షేత్రస్థాయి అన్న? ఇప్పుడు ప్రతి దగ్గర పోయి కొట్లాడాలంటే మేమేం జనతా గారి సినిమాల హీరోలు ఎన్టీఆర్ లేగా మాకు సైన్యం లేదు, అది లేదు బైసాబ్. ఏ బస్సులో ఆ చైతన్యం రావాలా? అన్నిటి దగ్గర మేమే కొట్లాడాలి, మేము పైల్వాన్లమా తోపులమా? ఇప్పుడు మా బస్సులు ఉంది, మా బస్సులో ఎవరైతే మిషనరీ వేదవులు వచ్చి పిల్లలను కానీ అమాయకమైన మా ఎస్సీలను మభ్య పెడితే నేను గారు మా బస్సు ప్రజలు అందరు తరిమి కొడతారు. అదేవిధంగా ప్రతి ఒక్క బస్సులో కూడా ఆ చైతన్యం రావాలి. ఇప్పుడే చూసిన ఎస్పీఆర్ హిల్స్లో మా మోనాన్న గారి పక్క బస్సులు ఎస్పీఆర్ హిల్స్లో కూడా ఒక పాస్టర్ చిన్న పిల్లలన్న పాపం మా అమ్మాయి అలాగే దేవుళ్ళు హిందూ దేవుళ్ళు అంటేనే సరిగా తెలియదు. చిన్న పిల్లలకి సమ్మర్ క్యాంప్ అని చెప్పి ఆటోలా చర్చికి తీసుకొని ప్రార్థనలు చేపిస్తారు. ఏంది? ఒక చాక్లెట్, ఒక కేకు ముక్క, గింత చికెన్ బిర్యానీ పెట్టి, గింత అన్యాయమా? అరే మీ దేవుడిని నమ్మాలంటే స్వచ్ఛందంగా నమ్మాలి రా భయ్, అంతేగాని ఇట్లా ఆశ చూపి మభ్య పెట్టి ఇదేం దేవుడు రా, మీ దేవుడు గుర్తు చెప్తారా నాయన ఇట్లా నమ్మమని? మీ దళిత మేధావులు అని చెప్పుకునే వాళ్ళు కూడా చాలా మంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మందకృష్ణ మాదిగ కావచ్చు, వాళ్ళు కూడా చాలా విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? మందకృష్ణ మాదిగ అనే వ్యక్తి ఎస్సీ కాదు, అతను ఏలియా. ఆయననే ఖుద్దు బాగా చెప్తా చెప్పిండు, నేను క్రిస్టియన్ మిషనరీలో చదువుకున్నా, క్రిస్టియానిటీలో పెరిగిన అని. సో ఆయనని మేము ఎస్సీగా గుర్తించాం. మళ్ళీ ఆయన కానీ ఇతర మేధావులు మీరు అందరూ చెప్పారు, ఈ తీస్మార్కాలను చెప్పినంత వినడానికి మేమేం గంగిరెద్దులం గారు తలూపడానికి. మాకు చైతన్యం ఉంది. దేవుడు అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ ఫలాలు మాకు తెలుసు. మా హక్కుల కోసం మేము పోరాడతాం, మా హక్కుల కోసం మేము కొట్టాడతాం. దళిత క్రైస్తవ జోలికి వస్తే బట్టలు ఇప్పించి కొడతామనే వ్యాఖ్యల్ని ఎలా చూస్తూ ఉన్నారు? పెద్ద స్టేట్మెంట్ గా సంచలనంగా మారింది. చాలా మంది అంటూ ఉన్నారు. మేము ఒకటే అంటున్నాం, దళిత భారతదేశంలో క్రైస్తవుడు ఉంటాడు, లేదా తుర్కోడు అని ఉంటాడు, హిందువులు అని ఉంటాడు. ఈ కొత్త దుకాణం దళిత క్రైస్తవులు అనేది లేదు. వీళ్ళు అంటారు మమ్మల్ని ఉరికిచ్చి కొడతామని. బిడా కొడతాం ఒక్కొక్కది. మా ఎస్సీ హిందువుల జోలికి వస్తే తాట తీస్తాం. నాకు ఏం తమాషాలు అవుతున్నాయారా? మీ అయ్యా జాగిరా ఏమన్నా ఇండియన్ కాన్స్టిట్యూషన్? మీ ఓడు పడితే ఆడ వచ్చి దొబ్బు తినడానికి? ఇది మా దేవుడు అంబేద్కర్ గారు కష్టార్జితంతో ఇచ్చింది. ఉన్నతమైన ఆడ ఎంత పెద్ద తీస్మార్క్ ఆయన కాడ, ఆయన ఆడ అన్న ప్రీతం గాడు ఓ 3 ఏళ్ళు ఉంటాడు, 2 ఏళ్ళు ఉంటాడు. ఆడే ఒక దొంగ. ఆ దొంగ చెప్తే మేము భయపడతాం. మొన్నమే ఉరికిచ్చినామా అని ఆడు చెప్తే ఇక మేము వణుకుతాము. బట్ మీకు ఒక రక్షణగా ఒక సంస్థ కావాలని ఎస్సీసీఎల్ ఉంది కదా, ఏది వాళ్ళకి సంబంధించిన ఎస్సీ కార్పొరేషన్. అవును, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉండే ఆడే రాజ్యాంగం విరుద్ధంగా పనులు చేస్తుండే. ఇక కాంగ్రెస్ పార్టీ ఏమనాలో ఏమో, కాంగ్రెస్ పార్టీ డే 1 నుంచి కన్వర్టెడ్ క్రైస్తవులు, కన్వర్టెడ్ ఇస్లాంలకి ఎంకరేజ్ చేస్తుంది. అందుకే ఇసొంటోళ్ళకి ఇస్తుంది. మందుల శామ్యుల్ క్రిస్టియన్,
ఎస్సీ దగ్గర టికెట్ ఇచ్చారు. ఈ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎస్సీ ఎందుకు ఇవ్వాలా, కన్వర్టెడ్ ఆయనకి ఇచ్చారు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎస్సీ హిందువులారా ఎక్కడైనా మేల్కోరి మీ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. అని ఇంకొక విషయం అన్న, మీరు బొట్టు పెట్టుకున్నారు. ఈ ప్రధానంగా చాలా మంది కూడా అంటే మా తరం వాళ్ళకి అరే దళితులు బొట్టు పెట్టుకోరు అనే దాకా తీసుకొని వచ్చారు. ఎట్లా చూస్తారు దీన్ని, ఎట్లా చూడొచ్చు? మా తాత రాజయ్య పెద్దమ్మ తల్లి భక్తుడు, శివుని భక్తుడు, బొట్టు లేని బయటికి వెళ్ళాడు. మా నాయన కిషన్ రావు ఆయన కూడా బొట్టు లేని బయటికి వెళ్ళకపోతాడు. వాళ్ళకి పుట్టిన కొడుకుని కాబట్టి బాగా చెప్తా అంటే మా తాత ఒకటే చెప్పిండు, అరే మనం ఎస్సీలం హిందూ మతంలోనే కొనసాగాల, అంతేగాని మన ఇంటికి ఇచ్చి బైబుల్ పట్టుకొని వచ్చి ఏ దొంగ నా కొడుకు మాటలు విని మనం మతం మారొద్దు బిడ్డ, తిండికి గంజి లేకున్నా సరే మన మతాన్ని కొనసాగించాలా, పెద్దమ్మని శివుడిని వదలొద్దని మా తాత మా నాయనకి చెప్పిండు, మా నాయన నాకు చెప్పిండు కాబట్టి నేను కొనసాగుతాను. అంటే ఇప్పుడున్న జనరేషన్ కి ఒక అలా అయిపోయింది అనమాట. దళితులు క్రైస్తవులు బొట్టు పెట్టుకోరు అనే విధంగా మొత్తం ఇట్లా పేరును తీసుకొని వచ్చారు కదా, దాన్ని ఎట్లా చూడొచ్చు? అంటే వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు, అరే ఎస్సీలు అంటే ఆ క్రిస్టియన్ అంటారు, ప్రొజెక్ట్ చేస్తారు. కానీ హిందూ మతాన్ని ఆది నుంచి కాపాడుతుంది ఎస్సీలు. మన పురాణపూర్లో జరిగిన దేవాలయం ఇష్యూలో కాపాడింది ఎస్సీలే. ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూలో రక్తాలు చిందించింది ఎస్సీలే. గోరక్షణ చేసింది ఎస్సీలే. అనేకమైన ఎస్సీలు పోరాటాలు మాల్ బయటకు వస్తలేరు అంతే తప్ప ఈ పిగుడుగాలు బయటకు వచ్చి షో చేస్తారు అంతే.